నమస్తే, వెల్కమ్ టు ఐఎన్ఏ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సంఘం మండల అధ్యక్షులు మహమ్మద్ అదుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు అందరం ఉపవాస దీక్షలు చేస్తూ అల్లా ఆశీస్సులు పొందుతామని అన్నారు. నమాజ్ చేసిన అనంతరం ఒకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ అలాయ్ బలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నట్టు తెలిపారు. ఎంతో పవిత్ర మాసంగా పిలుచుకున్న రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు. రుద్రంగిలో నూతన మసీద్ నిర్మాణం చేపడుతున్నామని, గ్రామ ప్రజల సహకారం అలాగే ప్రజా ప్రతినిధుల సహకారం ఉండాలని, విరాళాలు అందించాలని కోరారు. అనంతరం ఎస్ఐ అశోక్ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज हमारा ईद का दिन था और हम यहाँ आकर नमाज़ पढ़े। अल्लाह के फ़ज़ल से सब आसानी से अच्छे से हुआ और हमारे हिफाजत के लिए हमारे SSR यहाँ पर आए। हम सबसे पहले SSR का शुक्रिया अदा करते हैं और हमारे हिंदुस्तान के अंदर सब लोग अच्छे से रहे, बल्कि दुआ भी करते हैं। और हमने यहाँ पे आके नमाज़ पढ़ा और सबके लिए दुआ किया। अल्लाह ताला तमाम इंसानों की जान की माल की हिफाजत फरमाए और चैन सुकून से रहने की तौफीक अता फरमाए और हमारे देश में तमाम इंसान को अच्छी ज़िंदगी अता फरमाए। आमीन व आखिर दावाना। ముఖ్యంగా రుద్రంగి మండల ఎమ్మెల్యే నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరున రంజాన్ తరపున ముబారక్, సలాం అలైకుం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కఠోరమైన ఉపవాస దీక్షలు 30 రోజులు జరగడం జరిగింది. అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. తన వంతు సహకారంగా పోలీసు వారి శాఖ సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు పలుమార్లు ఫోన్ చేసి పలుమార్లు పీసీలను పంపి మస్జిద్ కాడ బందోబస్తు వెతికించడం జరిగింది. ఏమేమి జరుగుతుందని అడగడం జరిగింది. మాకు మంచి హెల్ప్ చేసిండు. అతని బాధ్యత అతను మాకు నిర్వర్తించిండు. మాకు ఫ్రెండ్లీ పోలీసుగా ఉన్నందుకు ఎస్ఐ అశోక్ గారికి సలాం అలైకుం ప్రత్యేక మా మైనార్టీ తరఫు నుంచి నమస్కారం తెలుపుతున్నాం. రంజాన్ పర్వదిన సందర్భంగా మా ముస్లింలందరూ ఇక్కడ మస్జిద్ కట్టడం గురించి, ఇప్పుడు కొత్త మస్జిద్ కట్టడం గురించి మేము అనుకుంటున్నాం. ఈ రంజాన్ తర్వాత రేపు ఎల్లుండ ఈ వారం రోజుల్లో మా కమిటీ అందరం కూకుండి మాట్లాడి దాన్ని షైదీ చేసి కొత్త మస్జిద్ కట్టుకోవాలనుకుని ఏర్పరచుకుంటున్నాం. మా ముస్లిం వారు కానీ ఇంకా ఇతర వారు కానీ రాజకీయ నాయకులు ఆసీనన్న గారు కూడా ఏమన్నారంటే, మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు మీరు మొదలు పెట్టుకుంటారా, గవర్నమెంట్ నుంచి మైనార్టీ శాఖ నుంచి ఏమైనా నిధులు ఉంటే మేము మంజూరు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మా ముస్లిం రుద్రంగి మండల మైనార్టీ సభ్యులందరి తరఫున ఆసీనన్న గారికి పేరున పదే నమస్కారం. అందరికీ నమస్కారం. నేను రుద్రంగి ఎస్ఐ అశోక్. ఈ యొక్క రంజాన్ పర్వదిన శుభ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మా యొక్క రుద్రంగి పోలీస్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు. అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ యొక్క పండుగను సోదరభావంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో తెలుగు సంవత్సరాది అయిన విశ్వావస నామ సంవత్సరం ఉగాది వేడుకలను ప్రజలు షడ్రుచులతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. స్థానిక హనుమాన్ ఆలయంలో వేద పండితుడు హరిశర్మ పంచాంగ పఠనం వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ చిలుకూరు తిరుపతి హాజరయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు వారి భవిష్యత్తును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ చిలుకూరు తిరుపతి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించాలన్నారు. అలాగే మండల ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుమరేశంకర్, సస్య డైరెక్టర్ ఆకుల గంగారం, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, నాయకులు ఇష్పా మహేష్, బైర గంగమల్లయ్య, గడ్డం శ్రీనివాస్, ఎర్రం గంగనరసయ్య, దయ్యాల కమలాకర్, చెప్ప్యాల గణేష్, దళార్ నరసయ్య, పుట్కపు మహిపాల్ మరియు కుల సంఘాల పెద్ద మనుషులు పాల్గొన్నారు. आगे
జై శ్రీరామ్. ఈరోజు మన రుద్రంగి గ్రామంలోని శ్రీ హనుమాన్ టెంపుల్లో మరి ప్రతి సంవత్సరం మరి మన కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి శ్రీ వాసునామ శ్రీ సంవత్సరం ఉగాది సందర్భంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి పంటలు సమృద్ధిగా పండి అందరూ ఆరోగ్యంగా కోరుకుంటూ మరి మన ఇలవేలుపండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ టెంపుల్ వద్ద ప్రతి ఏడు నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా పంచాంగం నిర్వహించడం జరిగింది పంతులు గారి ఆధ్వర్యంలో. మరి శ్రీ విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా రుద్రంగి గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు, రైతాంగానికి అందరికీ కూడా ఈ సంవత్సరం సందర్భంగా అందరికీ పాడి పంటలతోటి, పశు సంపదతోటి అందరూ కూడా సుఖ సౌఖ్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. రుద్రంగి మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం దగ్గర వేద బ్రాహ్మణుల చేత పంచాంగ శ్రవణం చెప్పించడం జరిగింది. వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రుద్రంగి ప్రజలందరికీ. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో వర్షాలు సమిష్టిగా కురిసి వాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ప్రజలు కోరుకున్నది కలిసినది షడ్రుచులకు సాధిస్తూ అందరూ కోరుకున్న విధంగా మంచి జరగాలని రుద్రంగి ఇల్వేలుపైనటువంటి లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ ఈరోజు రుద్రంగి గ్రామ ప్రజలకు తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంతేకాదు ఉగాది పచ్చడిలో ఏ విధంగా అయితే షడ్రుచులు తీపి, చేదు, వగరు, పులుపు అని ఏ విధంగా ఉంటాయో మనిషి జీవితాల్లో కూడా మంచి, చెడు, కష్టం, సుఖం అన్నీ ఉంటాయి. ఇవి ఏ విధంగానైతే మనం స్వీకరిస్తున్నామో దాన్ని కూడా ఆ విధంగా స్వీకరించినప్పుడే మన జీవితం అనేది ముందుకు పోగలుగుతుంది. అంతేకాదు రానున్న రోజుల్లో కూడా ప్రజలు కానీ, రైతులు కానీ, వ్యాపార వర్గాలు కానీ, ప్రతి ఒక్క వర్గాలకు చెందినవారు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని, రైతులు, పశు సంపద మరియు పాడి సంపద ప్రతి ఒక్కటి కూడా అనుకున్న టైంకు అనుకూలంగా వర్షాలు పడి రైతులు కానీ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రుద్రంగి మండల ప్రజలకు, రుద్రంగి గ్రామ ప్రజలందరికీ కూడా విశ్వవాసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉగాది రోజున ప్రతి సంవత్సరం హనుమాన్ ఆలయంలో మరి పంచాంగ శ్రవణం పఠించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు కూడా హరీష్ శర్మచే మరి పంచాంగ పఠనం చేయడం జరిగింది. మరి ఆ భగవంతుణ్ణి ప్రజలందరూ కూడా పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. హనుమాన్ దేవాలయం వద్ద మరి అనావధిగా వస్తున్నటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఈరోజు కూడా మరి గ్రామ ప్రజలు, మహిళలు అందరి సమక్షంలో వేద పండితులైన హరిశర్మ గారిచే విశ్వాసనామ సంవత్సర సందర్భంగా మరి వర్షం విధానం కానీ గాలి 3 తుమ్ములు, వర్షం 2 తుమ్ములు అని చెప్పడం జరిగింది. పంటలు కూడా ఎర్రధాన్యాలు ఎక్కువ పండుతాయని తెలిసింది. మన ప్రజలందరూ కూడా ఉగాదికి ఏదైతే రుచులున్నాయో షడ్రుచులు, అదేవిధంగా మన గుణగణాలు కూడా అందరినీ మెప్పు పొందే విధంగా ఉండి మెదులుకొని గ్రామ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఉండాలి మనందరం కూడా. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మహిళా తల్లులకు. వేములవాడ పట్టణంలో సోమవారం రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని 2వ బైపాస్ రోడ్ లో ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహమ్మదియా మసీద్ ఇమాం మౌలానా సద్దాం రంజాన్ సందేశాన్ని జనులకు వినిపించి అందులోని మంచి విషయాలను వెల్లడించారు. ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. సందేశం అనంతరం జామీ మసీద్ ఇమాం మొహమ్మద్ నజీం రాజా ఖుత్బా చదివి వినిపించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఈద్గాలో ఉన్న కబరస్థాన్లోని తమ పితృల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు.
ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఈద్గా వేడుకల వద్ద ఏర్పాట్లు బేషిక్గా ఉన్నాయని పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించి ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, పట్టణ సి వీరప్రసాద్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్, సెక్రటరీ షాహిద్ పాషా, మత పెద్దలు షేక్ ఇమాం, నవాబ్ ఖాన్, సర్వర్ పాషా, బషీర్ భాయ్, అబ్దుల్ రజాక్, అంజద్ పాషా, బాబూన్, పీర్ మహమ్మద్, అహ్మద్ పాషా, అజ్మత్ అలీ, ఇంతియాజ్, సాబేరితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మచెట్టి విజయ్, రామతీర్థం రాజు, గోలి మహేష్, సిరిగిరి చందు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. हजरत सासा ने कि मस्जिद के अव्वल सब में नजर आते हैं लेकिन रमजान के बाद नजर नहीं आते। नाना अल्लाह के नेक बंदे इस तरीके से ना करो, नहीं तो अल्लाह नहीं तो जिस तरीके से रमजान मुबारक का महीना गुजारा, जिस तरीके से हमने इबादतें की, जिस तरीके इसी तरीके से हम रमजान के बाद भी अपने आप की जिंदगी को गुजारेंगे। अल्लाह तबारक व तआला मुझे से ज्यादा अमल की तौफीक इनायत फरमाए। आमीन व आखिर दअवाना الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر. వేములవాడ పట్టణ మండల ముస్లిం సోదరి మనులకు అందరికీ ఈద్ ముబారక్. అలాగనే మా ప్రభుత్వ విప్ ఆదిశీలన్న గారికి, అలాగనే మున్సిపల్ కమిషనర్ గారికి మరియు డిఎస్పీ గారికి, టౌన్ సిఏ గారికి, అలానే మున్సిపల్ అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అంగంగా వైభవంగా మంచి ఏర్పాట్లు చేసిర్రు. అందుకోసం ఎమ్మెల్యే గారికి అలానే కమిషనర్ గారికి మళ్ళా పెంచి ఏర్పాట్లు చేసిన సెక్రటరీ గారికి కూడా నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అందరూ సుఖశాంతులుగా ఉండాలని నేను రోజులు ఉపవాసం ఉండి దేశంలో సుఖశాంతి ఉండాలని ఆ అల్లాహతో ప్రార్థిస్తూ పాడి పంట అన్ని సామాన్లు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాహ్ని వేడుకున్నాం. అలాగనే మళ్ళీ వేములవాడ టౌన్ మరియు మండల ముస్లిం సోదరి మరలకి మరి అందరికీ కూడా మరొకసారి ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను. సంతోషకరం. మరి యొక్క పండగ వాతావరణాన్ని ఎప్పుడు వాళ్ళ కుటుంబాలలో వారి యొక్క మరి అభ్యున్నతకు మరి అల్లా కరుణించి ఆరోగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలు కలగాలని మరి మేము కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి మనల్ని ఆహ్వానించినటువంటి ముస్లిం పెద్దలకు మరి ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఈద్గా దర్గాను గతంలో మరి తీసుకున్నట్టయితే మా పాలకవర్గంలో మరి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. సోదరులకు అతిపెద్ద పండుగ, పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఈద్గా దగ్గరకు వచ్చి మా ముస్లిం సోదరులందరూ కలిసి అందరితో అలాయ్ తీసుకొని వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, గంగా యమునా తైబ్ లాగా అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మరి ప్రతి పండుగలను కూడా అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగలు ఉంటాయి. కాబట్టి మన యొక్క ఈ యొక్క పండుగకు మరి ఆ అల్లా అందరినీ చల్లగా చూసి అందరూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మరి అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ అల్లాని కోరుకుంటూ మరి ఇక్కడ మా అందరూ కలిసినటువంటి మా ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వేములవాడ పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరిమణులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి ఒక పవిత్రమైన రంజాన్ పురస్కరించుకొని ఈరోజు మరి ఈద్గా వద్ద పెద్ద ఎత్తున సంతోషంగా మరి ప్రార్థనలు చేసుకొని మరి అలాయ్ బలాయ్ తీసుకొని మరి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. మరి పవిత్రమైన రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్ష నుండి మరి అలా ఖురాన్ అవతరించిన రోజు
మరి అలా ఈ యొక్క పవిత్రమైన రంజాన్ నెలలో ఉపవాసం ఉంటే ఆ యొక్క స్వర్గానికి పోతామని చెప్పి అల్లా ప్రకటించను. మరి ఆ యొక్క అల్లా దీవించిన క్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి రానున్న కాలంలో ఆయురారోగ్యంతో పాటు వ్యాపారంగా బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెంది మరి పాడి పంట చల్లకుండా అని చెప్పి ఆ అల్లాను ప్రార్థిస్తున్నాం. రానున్న కాలంలో మరి అల్లా మాకు ఇక్కడ ఈద్గా పరంగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మన సహాయ సహకారం కూడా ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ప్రతి ఒక్క సోదరులకు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకునే వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ముస్లిం సోదరిమణులందరికీ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ప్రార్థన చేశారని, రంజాన్ పండుగ దానం, సేవా స్ఫూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. త్యాగం, కరుణ, శాంతి, ప్రేమ, సామరస్యాన్ని చాటే రంజాన్ పండుగను క్రమశిక్షణతో ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ధి దిశగా సాగుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామని, ముస్లిం సమాజ అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఏటా రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా ఒక మాసం రోజులు పవిత్ర రోజులుగా రోజా ఉంటూ అందరూ బాగుండాలని, లోక కళ్యాణం జరగాలని, తమ ఇంటి కుటుంబ సభ్యులు, తమ గ్రామము, తమ పట్టణం కూడా బాగుండాలని చెప్పని ఆ అల్లాను ప్రార్థించేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నప్పుడు దేశంలో కూడా ఈ రంజాన్ వేడుకలు జరుపుకున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన్ని అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం, ప్రభుత్వం పక్షాన్ని ఇఫ్తార్ విందులు ఇవ్వడము, ఈ నెల రోజులు కూడా మీరైతే పవిత్ర మాసంలో చేసినటువంటి ప్రార్థనలన్నీ ఫలించాలని నేను కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఆ అల్లాను వేడుకుంటూ, ఆ భగవంతుని ఈ సందర్భంగా వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పూసి వాటి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఉండాలని చెప్పి సందర్భంగా వేడుకుంటూ మరి చాలామంది ఈ రంజాన్ పండుగ మేము దసరా పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా మీరంతా కూడా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ పండుగను అతిపెద్ద పండుగగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరేటువంటి కార్యక్రమం. మన దేశం లౌకిక దేశం, అందరినీ గౌరవించేది, అన్ని మతాలను గౌరవించేటువంటి మన చట్టంలోనే, మన గ్రంథంలోనే రాసుకొని ముందుకు క్రమంలో ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ ముందుకు పోయేటువంటి సోదర భావంతో ముందుకు పోయేటువంటి కార్యక్రమం భాగంగా మీ సన్నిధిలో రావడం జరిగింది. మీ అందరికీ కూడా మరి రంజాన్ పండుగ సందర్భంగా అలాయబలే కార్యక్రమంలో మరి పాల్గొంటూ మీరు ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ కలిసి ఈ విధంగా ఉండడం, మీరు మరోసారి అల్లాను ఈ రంజాన్ పండుగ సందర్భంగా భగవాన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, మీతో పాటు మేము అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఈ విధంగా కలుస్తూ కలిసి జీవనం కొనసాగిస్తూ ముందుకు సాగమని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు విక్రేతలకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధి విక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలో 80 లక్షల రూపాయలతో నిర్మించిన వీధి విక్రయ మార్కెట్ జోన్ పనులకు 56,50,000 రూపాయలతో పట్టణంలోని 11, 12 వార్డుల్లో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఛాతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లో కూరగాయల మార్కెట్లో 80 లక్షలతో 68 కూరగాయల స్టాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా చొరవతో ప్రజలు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న వారి కోరిక మేరకు నూతన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. ఎండాకాలం, వర్షాకాలం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్న విధంగా స్టాల్స్ నిర్మిస్తున్నామని విప్ తెలిపారు. వేములవాడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రజల అవసరాలకు అనుగుణంగా దుకాణాల సముదాయాలు, మార్కెట్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. 56 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు.
వేములవాడ పట్టణంలో ఉన్న 28 వార్డుల్లో ప్రతి వార్డులో 10 లక్షలతో కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడతామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులు సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న 3వ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగా భూసేకరణకు 6 కోట్ల నిధులు కేటాయించి కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు ప్రారంభించామని తెలిపారు. 45 కోట్లతో రోడ్డు వెడల్పు చేయబోతున్నామని వివరించారు. 76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని విప్ వెల్లడించారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. వేములవాడ పట్టణానికి కొత్త శోభను తీసుకురావడానికి కృషి చేస్తారని ప్రకటించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు. మూలవగలో గుడి చెరువులో మురుగునీరు కలవకుండా ఇప్పటికే పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. 1,50,00,000తో బస్తీ దవాఖానా, 80 లక్షలతో తిప్పాపూర్ వెళ్లే రోడ్డుకు ట్రాక్ నిర్మాణం చేపట్టడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు, సెస్ డైరెక్టర్ నామాల ఉమా, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. पार्वती राजराजेश्वर भगवान की जय। जगदम्बा विश्वपालिनी माता की। వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లు ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో సుమారు 68 స్టాళ్లను 80 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. పెద్దలు రాష్ట్ర జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు ప్రత్యేక చొరవతో స్పెషల్ ఆఫీసర్ కాగానే కమిషనర్ గారితో మాట్లాడగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్నటువంటి వారి కోరిక మేరకు ఎండాకాలం ఎండుతున్నాము, వర్షాకాలం తడుస్తున్నాము, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు ఈ కూరగాయలు కొనుగోలుకు వచ్చేటువంటి వారి ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి విధంగా ఈ స్టాల్స్ నిర్మాణం చేయాలని చెప్పని విక్రయించే వారికి ఇబ్బంది లేకుండా కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం మున్సిపల్ ద్వారా ఈ నిధులను వెచ్చించి ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి నాతో పాటు ముఖ్య అతిథిగా పెద్దలు నావల్ సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన సెస్ డైరెక్టర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పట్టణ పెద్దలు, మార్కెట్ సంబంధించిన అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. వేనాడ పట్టణం నానాటికి పెరిగిపోతున్న సందర్భంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా దుకాణ సముదాయాలు కానీ మార్కెట్ యార్డులో సవలతులు కానీ ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు 56,50,000 రూపాయలతోని ఇంచుమించు 605 మీటర్ల సీసీ రోడ్లు, అదేవిధంగా ఇతరత్ర డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా 2 ప్రాంతాల్లో ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి 28 వార్డులో కూడా కనీస అవసరాలు దృష్టిలో పెట్టుకోండి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంక ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులకు ఇబ్బంది ఉందని చెప్పంటే లేదంటే వాటర్ ప్లాంట్లకు ఇబ్బంది ఉందని చెప్పండి వాటన్నింటి కూడా స్పెషల్ ఆఫీసర్ ఉన్న కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారు తీసుకుపోవడంతో
ఇంచుమించు 28 వార్డులకు ప్రతి కాలనీకి 10 లక్షలు తక్కువ కాకుండా కూడా నిధుల్ని వెచ్చించాలని ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సంబంధిత ప్రజల ద్వారా ఆ వినతులు కూడా తీసుకొని వాటిని కూడా వీలైనంత తొందరలో మరి పనులు ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని చేస్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, వేమల పట్టణంలో సుదీర్ఘంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి 3వ బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా ప్రారంభం చేయగలిగినాం. గత ప్రభుత్వంలో పాలకులు పట్టించుకోకపోవడం వల్ల పడవడ్డటువంటి ఆ బ్రిడ్జికి కలెక్టర్ గారి చొరవతోటి ప్రభుత్వం దృష్టికి పోగానే భూసేకరణకు సంబంధించి 6,80,00,000 విడుదల కావడం, టెండర్లు వేస్తే ఎవరికి రాకుండా ఒప్పించి మెప్పించి మిత్రుడిని కాంట్రాక్టర్ తీసుకుని వచ్చే పనులు చేయమంటే పనులు ఇప్పుడు ప్రారంభమైతే మొన్న అది కూడా మనం పునర్నిర్మాణం కోసం కూడా ఒక భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం. రోడ్లు వెడలకు సంబంధించిన అంశాలు కూడా ప్రజలు కోరుకుంటే చిరకాల కోరి కూడా త్వరలోనే నిలబోతున్న కార్యక్రమం. రాజన్న ఆలయం సంబంధించి అన్నదాన సత్రానికి రోడ్డు వెడల్పుతో పాటు ఆలయ విస్తీర్ణానికి సంబంధించి సుమారు 76,70,00,000 సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. అంటే కొత్త శోభను వేలను పట్టణానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనరావుపేట మండల కేంద్రంలో కొండ మైసమ్మ జాతర సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొండ మైసమ్మ కమిటీ సభ్యులు శాలువతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ఈ జాతరకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తల్లిని దర్శించుకుంటారని, ఆ తల్లి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్ రెడ్డి, జిల్లా నాయకులు గొట్టె రుక్మిణి, దేవరాజు, బొర్రా రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా జరపడం ఆనందదాయకము, శుభదాయకము. ఈనాడు ఈ మైసమ్మ తల్లి, కొండ మైసమ్మ తల్లి ఈరోజు కోండాపేట మండలానికి సంబంధించి ఏర్పాటు సంబంధించిన ప్రజలు చేసినటువంటి ఈ పండుగకు మెచ్చి తమ ఆశీస్సులు అందజేస్తుందని చెప్పిన భావన ఎంతమంది మాట్లాడుతూ చెప్తున్నారు. వడగళ్ల వర్షం ఇక్కడ ఎక్కువ పడకుండా కాపాడుతుంటారు ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఈరోజు మనం ఆ తల్లి పైన పెట్టుకొని ముందుకు పోతున్న క్రమంలో తప్పనిసరిగా మంచి జరగాలని, మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ ఇది కూడా అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా కోండపేట మండల ఏర్పాటుకు సంబంధించిన పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమం చేసినప్పుడు కొండ మైసమ్మ తల్లికి ఒక పండుగ వాతావరణంలో చేసేటువంటి పట్టణాలు వేయడం కానీ అమ్మవారి దగ్గర అమ్మవారికి మెచ్చేటువంటి కార్యక్రమం చేసే క్రమంలో నన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఏటా కూడా నీకు రావడం, కొండ మైసమ్మ తల్లిని వేడుకుంటామని ఇంకా ఉన్నా ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతాన్ని, ఎలాంటి కీడు రాకుండా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వతో ముందుకు సాగాలని చెప్పని ఆ అమ్మవారిని సందర్భంగా వేడుకుంటూ మరి నన్ను ఆహ్వానించినటువంటి ఈ కొండ మైసమ్మకు సంబంధించినటువంటి బాధ్యులు కొండ మైసమ్మ తల్లి పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరియు మండల నాయకులు, జిల్లా నాయకులు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు పేట గ్రామంలో కొండ మైసమ్మ తల్లి గారికి ఊరు గ్రామ ప్రజలందరం కలిసి ఘనంగా పండుగ చేసుకున్నాము. ఇందుకు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు వచ్చినందుకు మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మైసమ్మ తల్లిని వేడుకుంటున్నాను. మరి ఘనంగా అంటే తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి మైసమ్మ తల్లిని ప్రతి సంవత్సరము ముడుపు కట్టి ఎంతో బ్రహ్మాండంగా మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా రాళ్ల వాన, అడగళ్ళు వానలు పడ్డప్పటికైనా ఈ గ్రామాన్ని ఆ తల్లి సురక్షితంగా కాపాడుతున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసినటువంటి విషయము. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు మరి విప్పు గారు. పోయినసారి ఇప్పుడు ఈ జనములకు రావడము మనకెంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే రోజు రోజుకు కూడా మన ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రజల మధ్యలోకి రావడము మనం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏ ఎమ్మెల్యే ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి చరిత్ర మనం చూడలేదు. అలాంటి ఎమ్మెల్యే గారు
ఎప్పుడు మనం వెంటనే ఉంచుకోవడానికి కోసం కూడా మనమందరం కృషి చేయాలి. ఇంకా ముఖ్యమైనటువంటి కోరిక ఏంటంటే ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడే ఇన్ని అభివృద్ధి పనులు సంవత్సరంన్నరలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఇంకా కూడా మన కొండ వైష్ణవ తల్లి కూడా మనలను అందరినీ కాపాడి చేనులను కాపాడి మనల్ని కాపాడి ఇంకా మన ముఖ్యమైనటువంటి మన ప్రజల తరఫున ఒక కోరిక ఏంటిదంటే మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయ్యి ఇంకా మళ్ళీ కూడా వచ్చే అటువంటి పండుగ వస్తే మేమందరం. చందుర్తి మండల కేంద్రంలో విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండుగ పురస్కరించుకుని చందుర్తి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణాన్ని పండితుల చేత ఆదివారం నిర్వహించారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది విశిష్టత గురించి ఆలయ అర్చకులు ఆయా చిత్తుల పవన్ శర్మ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విశిష్టతను గ్రామస్తులకు వివరించారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆయా రాశుల ఆదాయ వ్యయాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఉగాది పండుగ సందర్భంగా చందుర్తి గ్రామానికి చెందిన మణికంఠ కోలాట కళాబృందం వారిచే కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కోలాట కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాసెట్టి భాస్కర్, పొన్నాల శ్రీనివాసరావు, గొట్టా ప్రభాకర్, పులి సత్యం, మేడిశెట్టి రాజు, బాసెట్టి ముగులయ్య, తిప్పని శ్రీనివాస్, మోతే రాములు, మరి మల్లేశం, చిలక పెంటయ్య, సిరికొండ శ్రీనివాస్, మార్త సత్తయ్య, మేడిశెట్టి రాములు, గోపాల్ స్వామి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలంలో రంజాన్ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థన చేశారు. నూతన వస్త్రాలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగన చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు పవిత్రత ఉండి ఉపవాస దీక్షలు విడిచారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ముస్లింలకు నాయకులు మండల స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అజీమిప్తన శ్రీనివాస్, చిలక పెడ్డయ్య, పులి సత్యం గౌడ్, బత్తుల కమలాకర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. हाथ छोड़ दे। सूरह फातिहा सूरत मिलाने के बाद नहीं की है तो नमाज से पहले अदा कर लें तो उसकी नमाज नहीं होगी। अपना अपना सेल फोन बंद कर ले। एक आदमी का फितरा है 90 रुपये। पीछे खड़े हो गए। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सिरातल लज़ीना अन'अमत अलैहिम या वला तक़ूलू लिमन युक़तल फी सबीलिल्लाहि अमवात बल अह्याء वलकिन बिशै'in minal khawfi wal-ju'i ورحمة وأولئك هم المهتدون. من حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر
आज पूरे रमजान मुबारक के रोज़ा रखने के बाद 2 रकात हम लोग ने ईद उल फितर की नमाज अदा की गई ईदगाह में, और हर एक गांव से हर एक मोहल्ले से सभी साथी आए हैं ईदगाह नमाज पढ़ने की। 2 रकात ईद उल फितर की नमाज अदा की गई है। मेरी गुजारिश है कि इसी तरह हर साल और ईद उल फितर की नमाज ईदगाह में अदा करें तो वो बेहतर रहता। मस्जिद से ज़्यादा ईद उल फितर की नमाज ईदगाह में ज़्यादा सवाब है। इसलिए मैं ఈద్ ప్రజలకు అలాగే మండల ప్రజలకు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు ఈ రోజు రంజాన్ శుభ పర్వదినాన్ని ముగించుకొని అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, మరియు అదే విధంగా ఒక్క నెల కఠిన ఉపవాసాలు ముగించుకొని ఈ రోజు పండుగ జరుపుకుంటున్నందుకు అందరూ హిందూ ముస్లిం ఐక్యంగా ఉండి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను అధిక సంఖ్యలో పాల్గొని అందరూ మంచి పెద్ద ఎత్తున ప్రార్థించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి ఈద్ ఉల్ ఫితర్. మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసంలో ముగింపు రోజు అయినటువంటి రంజాన్ పండగ రోజున మరి చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈద్గా మైదానానికి వచ్చి ఆ అల్లాను ప్రత్యేకంగా ప్రార్థనతో వేడుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చందుర్తి మండలంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ అల్లా దేవుడు మరి ప్రజలందరినీ, ముస్లిం, హిందూ, క్రైస్తవ అందరినీ, అన్ని మతాల వారిని కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో సకల సౌభాగ్యాలతో ఉండే విధంగా ఆ అల్లా దేవుడు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి మరి ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. చందుర్తి మండల కేంద్రంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే హిందూ ముస్లిం బాయి అనుకుంటూ మనం అందరము కలిసిమెలిసి ఉన్న వాళ్ళము, అందరము మనం ఎప్పటికీ కూడా కలిసిమెలిసి ఉండాలి. అదేవిధంగా అల్లా దేవుని నేను ప్రార్థిస్తున్నాను. మరి రంజాన్ పర్వదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి కఠినమైన రంజాన్ ఉపవాస దినాలు ఈరోజు ముగింపు దశలో చందుర్తి మండల కేంద్రంలో మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అల్లా అయినటువంటి దేవుడు అందరిపైన మంచి మనసును కురిపించాలని చెప్పేసి ముస్లిం సోదరులు కూడా వారితో కలిసి కూడా మేమందరము ప్రార్థనలో పాల్గొని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కఠినమైన రోజులు ఈ దేశం కోసము, ఈ దేహం కోసము ప్రపంచవ్యాప్తంగా శాంతి వర్ధిల్లాలని చెప్పేసి మరి వీరందరూ కోరుకోవడం జరిగింది. దానిలో భాగస్వామైనందుకు మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు స్వీకరించినటువంటి మేము వారి ప్రత్యేకంగా రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన ముస్లిం పెద్దలందరూ. అధికారుల వైఫల్యంతో రాజన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా వేములవాడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆలయ పరిసరాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని ఏఈఓకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సోమవారం సందర్భంగా రాజన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయవలసిన అధికారులు ఒకరు కూడా విధులకు హాజరు కాలేదని మండిపడ్డారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాజన్న దర్శించుకున్నప్పటికీ ఆలయ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఈవో విధుల్లో లేకపోగా ఇంకొకరికి బాధ్యత అప్పచెప్పకుండా నిర్లక్ష్యం చేశారని, క్యూలైన్ల భక్తులు అరకొర వస్తుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రభుత్వానికి రాజన్న ఆలయ ఆదాయంపై ఉన్న శ్రద్ధ భక్తులపై లేదని విమర్శించారు. కార్యక్రమంలో రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, గోలి మహేష్, ముద్రకోల వెంకటేశం తదితరులు ఉన్నారు. మరి దర్శనానికి లేట్ అవ్వడం కానీ, ఈవీఐపీ దర్శనాల వల్ల బ్రేక్ అవ్వడం కానీ, ఉన్నాయంటే లేవు. విషయం ఏంటంటే మనం ఏంటంటే మన టెంపుల్కి వచ్చే భక్తులకు
ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్ని సౌకర్యాలు చల్ల ప్యాకెట్ అని పెట్టాలి కదా, అదే మంచిగా అదే పెడితే అంత ఆదాయం రాదా? భక్తులు అట్టుకుంటారు కదా దేవుని దగ్గర అనుకుంటే భక్తి పార్వతులు పరమశివులు కోవాలి ఓం నమ శివాయ సంబంధం ఎందుకంటే నేను కనుక్కుంటాను శివ కళ్యాణ్ శ్రీరామ వెళ్తే కానీ తీయరాదు. కోట దగ్గర కొంచెం అప్పుడు అభిప్రాయం, ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండరు. అక్కడ ఆఫ్ లైన్ పనిచేసాడు, మళ్ళీ కొంచెం క్లియర్ అని మళ్ళీ అది రెండో కౌంటర్ కూడా ఓపెన్ చేద్దాం వద్దా అని ఇవాళ మా కొంచెం లేట్గా ఓపెన్ చేయాలి. ఎందుకంటే అక్కడ అటు ఇటు నుంచి రెండు క్రౌడ్ వస్తాయి, రెండు దగ్గర నుంచి వస్తాయి, అక్కడ మనకు ప్లేస్ లేదు. అప్పటికే అప్పుడు అభిప్రాయం 50 కూడా తెప్పించినా అని ఒక 20 పట్టుకునే ఉండే పరిస్థితి ఉంది అక్కడ, ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు అక్కడ మనకు స్టాప్ లేదు సార్. రిక్రూట్మెంట్ లేదు, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఫిబ్రవరి ఎప్పుడు అయిపోతుంది? స్వామి ఆలయంలో మరి శ్రీరామనవమిని పురస్కరించుకొని ఏదైతే భక్తులు వేలాది లక్షలాదిగా వస్తున్నటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు లేవని చెప్పి ఆ భక్తుల నుండి మా చుట్టాలు ఫోన్ చేసి 2-3 గంటలైనా లైన్లు కదులుతలేమని చెప్తే వెంటనే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ నాయకులు అంతా కలిసి మరి ఈవో ఆఫీస్ దగ్గరికి సమస్య దృష్టి తీసుకోవడానికి వస్తే ఈవో గారు లీవు, 4 ఏఈఓ గారు ఉంటే 4 ఏఈఓలో ఒక్కరే ఏఈఓ గారు ఉన్నారు, మరి మిగతా సిబ్బంది కూడా లేరు. ఇలా విఐపీలకు వందనం ఇస్తూ మరి సామాన్య భక్తులకు మరి వాళ్ళని 3-4 గంటల నుంచి ఆపుతున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మరి విఐపీ దర్శనాలతో పాటు సామాన్య భక్తులకు కూడా దర్శనాలు కల్పించిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. కానీ ఇంత పెద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తే ఈవో గారు లీవు, ఏఈఓ లీవు, ఒక్క అధికారి లేడు. కనీసం మరి 2-3 గంటల్లో క్యూ లైన్లు ఉంటే అలా వాటర్ కూడా లేవని చెప్పి భక్తులు చెప్తున్నారు. చిన్నపిల్లలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి మరి వేములవాడ దేవస్థానంలో ఈరోజు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. మరి వచ్చి చూస్తే ఇక్కడ జనము వేలాది మంది జనం వస్తే ఇక్కడ ఎలాంటి వసతులు మరి ఇక్కడ దేవస్థానం ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా మరి వేలాది మంది క్యూ లైన్లో నిలబడితే గంటల కొద్దీ మరి దాదాపు ఒక్కొక్క కొంతమంది భక్తులు వేల దూరం నుంచి వస్తే మరి ఇక్కడ కనీసమైన వసతులు మరి చలవ పందిలు కానీ మరి కనీసమైన నీటి వసతి కానీ మరి ఎండాకాలం వచ్చింది, మరి ఎండాకాలంలో వచ్చినప్పుడు కనీసమైన నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయడం దుర్మార్గం. అదేవిధంగా మరి ఇక్కడటువంటి స్థానిక అధికారులను అడిగితే మరి ఈవో గారు లీవులు అంటారు. మరి ఈవో గారు 4 ఉంటే 4లో ఒక్కరే ఉన్నారు. మరి ఇంకా మిగతా సిబ్బంది ఎక్కడికి పోయారంటే పండుగ వచ్చింది, మరి పండుగకు వాళ్ళ ఇంటికి పోయారని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే మరి ఖచ్చితంగా మరి మీరు ఒకసారి ఆలోచించాలి. మరి ఇక్కడ గతంలో మరి 60 మంది 70 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మరి ఉద్యోగం చేస్తే మరి ఉద్యోగరీత్యా ఒక్కరోజు సెలవులో ఉండాలి. కానీ ప్రభుత్వం లీవ్ లేకుండా కూడా మరి వాళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా లేకుండా మరి ఇతర వచ్చినటువంటి వేలాది మంది భక్తులకు మరి ఇక్కడ కష్టాలు నష్టాలు వాళ్ళ పాపం బాధలు పడి చిన్నపిల్లలు ఎత్తుకోవచ్చి మరి గంటల కొద్దీ నిలబడి దక్షిణ కాశీగా పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో నిన్న ఉగాది పర్వదినాన హాలిడే, స్కూల్ హాలిడే కావున ఈరోజు హాలిడే కావున భక్తులు ఒక దాదాపు 80,000 మంది భక్తులు వేములవాడకు విచ్చేసినారు. వారికి మెరుగైన సేవలు భక్తులకు భక్తులకు దర్శనం దాదాపు 8 గంటల సమయం పడుతుంది. వారికి భక్తులకు దర్శన మార్గంలో ఎలాంటి సేవ చేస్తలేరు. వారికి నీరు కానీ చల్ల ప్యాకెట్లు కానీ చల్ల పందిలు కానీ లేక ఎండలో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మన టెంపుల్ సంబంధించిన ఈఓ గారు కానీ సంబంధిత స్టాఫ్ కానీ వారికి మెరుగైన సేవలు అందించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా భక్తులకు మనం ఎంత సేవ చేసి వాళ్ళకి ఎలాంటి మెరుగులు ఇస్తే అంత భక్తి మార్గం పెరుగుతుందని దయచేసి తెలియజేస్తున్నాము. మన తిరుపతి దేవస్థానం ఏ విధంగా భక్తి మార్గంలో ఒకే రోజు 80,000 మందికి దర్శనం అవలీలగా జరుగుతుందో ఆ విధంగా ప్రణాళిక ప్రకటించాలి. మన ప్రభుత్వం వచ్చి 16 నెలలు గడిచినా కానీ వేములవాడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దయచేసి వేములవాడ అభివృద్ధి చేస్తే మన వేములవాడ పట్టణ ప్రాంతానికి ఆర్థిక అభివృద్ధి చేసే విధంగా తోడ్పడుతుంది. అదేవిధంగా దయచేసి వేములవాడ పట్టణ ప్రాంతాన్ని గుడిని అభివృద్ధి
చేసి భక్తులకు సౌకర్యార్థం మెరుగైన దర్శనం వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించే బీసీల పోరుగర్జన పోస్టర్ను ఆదివారం వేములవాడ పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీల సంక్షేమ కోసం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం కులగణన నిర్వహించి రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపుపై ముందడుగు వేశారని ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన ద్వారా బీసీల జనాభా 56.37% ఉందని లెక్క తేల్చడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం జరిగిందని, ఇట్లాంటి చారిత్రాత్మక సమయంలో అందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీల చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే బీసీల పోరు గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ స్థానిక సంస్థ ఎన్నికలలో 29% నుంచి 42% రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో బీసీ బిల్లు ఆమోదం చెందిన సందర్భంగా అట్టి బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుగా అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తోని ఏప్రిల్ 2 నాడు బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా అన్ని బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ బీసీల పోరుగర్జన పేరిట జంతర్ మంతర్ వద్ద బీసీల పోరుగర్జన నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మన వేములవాడ ముద్దు బిడ్డ బీసీ బిడ్డ ప్రభుత్వ విప్ బీసీ కులాలకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇచ్చి అందులో పాల్గొనడు. అదేవిధంగా మొన్నటి బీసీ బిల్లో ఆమోదం పొందినప్పుడు అందులో చర్చలో పాల్గొన్న ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో బీసీ నినాదానికి ముందుకెళ్తూ ఇక్కడ బీసీ పంచుకోటగా తయారు చేసిన మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆసీన ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో ఈ బీసీ పోరుగర్జనకు సంబంధించిన కరపత్రాలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని కొందరు ప్రతిపక్షాలు కుట్ర చేసినా ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఇక్కడ మొన్న బీసీ బిల్లును ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ బీసీల సంక్షేమం కోసం పీస్ అధ్యక్షులు ఉన్నప్పుడు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాన్న మాట కట్టుబడి ముందుకు పోయే క్రమంలో లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు జరిపిన పాదయాత్రలో దేశంలో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి, దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతూ ఉంది, దేశంలో ఇంకా విభజన పాలన జరుగుతూ ఉంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలుగా చేయాలని చూస్తున్నటువంటి సందర్భంలో దేశ జనాభా కులగణన జరగాలి, ఆ తదుపరి భారతదేశ సంపద రిజర్వేషన్లు అంతా వారికి చెందాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అసెంబ్లీ జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కుల గణన తెలంగాణ రాష్ట్రంలో 50 రోజులు మొదటి దఫా, రెండో దఫా 10 రోజులు జరిపి రోల్ మోడల్గా ఈరోజు దేశానికి తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు బీసీ లెక్క పక్కా లేని సందర్భంలో శాస్త్రీయ పద్ధతిలో 1,00,000 మంది ఎన్యూమరేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు, 70,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లు జరిపినటువంటి ఈ క్రమంలో బీసీల సంఖ్య తెలంగాణలో 56.36% ఉందని లెక్క తేల్చిండు. ఈరోజు కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
క్యాబినెట్ మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే సమయంలో అన్ని పార్టీలను కూడా మద్దతునిచ్చి బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు తెలంగాణలో హిస్టారికల్ మూమెంట్, చారిత్రాత్మక సువర్ణ అక్షరాలతో రాయబడేటువంటి ఆ బిల్లును ఈరోజు రాజకీయంగా 42% రిజర్వేషన్ కాంపిటీషన్ డిక్లరేషన్తో పాటు ఒక అడుగు ముందుకు వేసి బీసీలకు విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా 42% రావాలని చెప్పని ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి షెడ్యూల్ 9లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సిందని చెప్పని బీజేపీపై ఒత్తిడి పెంచే క్రమంలో సభలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇతర పార్టీలు కూడా మేము కోరడం జరిగింది. అఖిల పక్షంగా అవసరమైతే ఢిల్లీకి వస్తాం, ప్రధానమంత్రిని కలుస్తామని చెప్పి ఆ తెల్లవారే లోకసభ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందే క్రమంలో నిజంగా నేను ఆ సభలో ఉన్న అదృష్టంగా భావిస్తున్న ఒక బీసీ బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బిల్లు ప్రవేశపెడితే దాన్ని బలపరిచేటువంటి అవకాశం, మాట్లాడే అవకాశం నాకు రావడం సాటి బీసీ బిడ్డగా గర్వపడ్డా, ఆనందపడ్డా. ఈ బిల్లు అమల్లోకి వస్తే బీసీ బిడ్డల భవిష్యత్తులో విద్యలో, ఉద్యోగాల్లో కూడా అనేకమైనటువంటి మార్పులు వచ్చి ఉన్నత ఉద్యోగాలలో ఉన్నత శిఖరం ఉండడానికి అవకాశం ఉంటుంది, రాజకీయ ఉన్నతమైన ఎదురడానికి అవకాశం ఉందని చెప్పని బావుడు ఆ రోజు వ్యక్తం చేసిన. ఆ తెల్లవారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలు, ఒకరి పేరు తీస్తే మరి ఒకరు బాధపడే విధంగా బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించిన నాయకులు, బీసీ కులాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెల్లవారు అసెంబ్లీకి వచ్చి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చెప్పారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఇవి ఐఎన్డి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.